హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. సో నేనైతే ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ప్యాలెస్ హైట్స్ ఫైన్ డైన్ అనమాట. సో ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ నాకైతే చాలా నచ్చింది. లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. కిచెన్లోకి అయితే వచ్చేసినాం. చూడండి వర్కర్స్ ఎంత బిజీగా ఉన్నారో. రెడ్డి బాలరాజు చెఫ్, ఈయనకైతే 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంట. సో ఈయనతో ఇంటరాక్ట్ అవుదాము ఏంటనేది. నమస్తే బాబాయ్. నమస్తే. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? బాగున్నా. అయితే చెప్పండి, అసలు ఎప్పుడో 60s స్టార్ట్ చేశారంట మీరు ఈ వర్క్ అంతా. ఎట్లుంది? అప్పటి నుంచి చేస్తున్నా, కష్టపడ్డా బాగా. కాకపోతే చదువు లేక వెనక పడిపోయినాం అంతే అంటావు. చదువు లేకపోతే మంచి వంట చేస్తున్నావు అని మాట్లాడడానికి రావాలి కదా. నేను అది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కిచెన్ లోకి వచ్చినాం. అందరు చెఫ్లు మస్తు బిజీ ఉన్నారు. చాలా బిజీ. ఏం డిష్? సండే అయితే చాలా బిజీ ఉంటుంది. సండే ఇంకా ఉంటది. సండే సరే, ఇప్పుడు ఏం డిష్ చూపించబోతున్నాం? ఇప్పుడు చికెన్ మెజెస్టిక్. ఓకే, చికెన్ మెజెస్టిక్ చూపిస్తా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ వేరే ప్రాసెస్ అంతే. సరే పద. ఇక మెగా 9 మెంబర్స్ కోసం అయితే మ్యాజెస్టిక్ చేస్తా అని చెప్పిర్రు. సో ఎలా చేయాలనేది బాబాయ్ మాటలో తెలుసుకుంటాం. చెప్పండి బాబాయ్. చికెన్ మెజెస్టిక్ గురించి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాము. ఓకే, ఇట్లా పొడుగా. తర్వాత మ్యాగ్నేట్ చేస్తాం. ఓకే. ఇక చికెన్ అయితే మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకున్నాడు బాబాయ్. నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఏం చేయాలి బాబాయ్ నెక్స్ట్? ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఫ్రై చేసుకోవాలా ఈ విధంగా. ఓకే, ఇక చూడండి ఒక్కొక్కటి ఈ విధంగా. ఎంతసేపు ఇట్లా దీన్ని? 5 నిమిషాలు. 5 నిమిషాలు 5 మినిట్స్. ఓకే, తర్వాత సర్వ్ చేసుకోవడమేనా ఇంకా? మళ్ళీ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. సరే, ఇక మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పండి బాగా. నా ఎక్స్పీరియన్స్ 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి చేస్తారా? 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఏడైనా చేసిరు? క్వాలిటీ ఎక్స్ప్రెస్, బ్రాడ్వే, ప్యాలెస్ హైట్స్, హ్యాబిట్స్లా. ఇంకోటి మంజు కేఫే ఉండే 68ల మంజు కేఫే, అక్కడ కూడా చేసిన. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసారు ఇట్లా వంటలు చేసుడు? నేను 15 ఇయర్ నుంచి. 15 సంవత్సరాలు. సరే, ఇన్ని సంవత్సరాలల్లా మీరు ఏం స్పెషల్ డిష్ బాగా చేస్తారు? స్పెషల్ డిష్ బటర్ చికెన్. గోల్డ్ కలర్ కావాలా, ఫ్రై కావాలా. ఓకే, గోల్డ్ కలర్ ఫ్రై అయినాక ఇక్కడ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటి? బటర్. ఇది బటర్. కొద్దిగా ఆయిల్. తర్వాత ఏం వేసుకుంటున్నారు? ఎల్లిపాయ, కీమా. చిన్న పీసెస్ చేసుకోవాలి. పుదీనా. చూస్తూనే నోరు ఊరిపోతుంది. మేము ఎక్స్పీరియన్స్ వాడుకొని 15 మినిట్సా 5 మినిట్స్లోనే వేసేది చెప్పినట్టు. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయడం. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో ఒకసారి అడిగి కనుక్కుందాం. దీంట్లో నెక్స్ట్ పన్నీర్ 65. ఓకే. సో పన్నీర్ 65 అయితే కంప్లీట్గా ఇందులో వేసే పదార్థాలను వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నారు. సో ఇప్పుడు బాబాయ్ని అడుగుదాం ఎలా చేస్తారు, ఇందులో ఏమేమి పదార్థాలు వేస్తారు అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. బాబాయ్ ఏం వేస్తున్నారు దీంట్లో? 1.5 మైదా పిండి, 1.5 కార్న్ ఫ్లోర్, చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం తగినంత, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. ఓకే.
ఓన్లీ ఒక 6 ఐటమ్స్ 6 వేసుకున్నారా అంటే? ఐటమ్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసాము, మళ్ళీ వేరే ఓకే మళ్ళీ ఓకే. ఇక్కడ మళ్ళీ చేయాలి కదా. ఆహా. ఒక్కొక్కటి వేస్తున్నా, మ్మ్. एक एक करके डाल रहे. ఓకే. మొత్తం ఒకటేసారి వేసుకోవద్దా? వేస్తున్నా, అట్లా వేయలేదు, ఒక్కొక్కటి వేయద్దు. అట్లా వేస్తే ఇట్లా ఇటు వేయాలి కదా. ఆహా. ఏ ఫుడ్ ఐటమ్ అంటే బాగా ఇష్టం ఇక అన్ని మీరు ఇష్టమే, చేసిన దాంట్లో? ఇక అన్ని ఇష్టమే. 65 నేను నాకు చికెన్ 65, మ్మ్. బటర్ చికెన్ మ్మ్. और పంజాబీ చికెన్. మ్మ్. సరే, ఇక్కడ రెస్టారెంట్లో ఎక్కువ ఏ ఫుడ్ ఆర్డర్ ఇస్తారు? ఎక్కువ మెస్టిక్ చికెన్ 65, మ్మ్. బటర్ చికెన్, పన్నీర్ బటర్ మసాలా ఆ, అవి ఇస్తారు. ఓకే. ఎంతసేపట్లో చేసి ఇస్తారు ఒకవేళ ఆర్డర్ ఇస్తే? 15 నిమిషాలు, అంతే? ఏం అడిగినా 15 నిమిషాలే అన్ని అంటే 15 నిమిషాలు 10 నిమిషాలు. అంతే? ఆ. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీరు ఇక్కడికి? 10:30. 10:30కి వస్తారు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఎంతసేపు పడుతుంది ఇవి వేగడానికి? 5 నిమిషాలే. 5 నిమిషాలే? చూడు టైమింగ్ చూసుకోండి. అంతేనా? అయ్యా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చిన టైం పెట్టుకుంటాం. 15 నిమిషాలు ఇచ్చేస్తాం. మీకు వచ్చే వరకు 20 నిమిషాలు అవుతుంది అది టేబుల్ మీద వచ్చే వరకు. అంతే. ఇక్కడ రెస్టారెంట్లో వెజ్ ఎక్కువ నడుస్తారా, నాన్ వెజ్ ఎక్కువ నడుస్తారా? నాన్ వెజ్ ఎక్కువ నడుస్తుంది. Non-veg వెజిటేబుల్ ఎక్కువ చైనీస్లో బాగా పోతాయి. చైనీస్లో బాగా చైనీస్లో మంచూరియా, ఏమేమి ఐటమ్స్? మంచూరియా రకరకాలుగా ఉన్నాయి. చిల్లీ పన్నీరు, చిల్లీ పన్నీరు, బేబీకాన్, చిల్లీ పన్నీర్, ఇవన్నీ చిల్లీ చికెన్ పెట్టు, వెజిటేబుల్ నాన్ వెజ్ అన్నీ పోతాయి. అన్నీ పోతాయి. ఇట్లా ఎర్ర కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా? వేయించుకొని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలి, పక్క పెట్టుకొని. మరి నల్లగా అయితే కూడా బాగుంటుంది, బాగుంది, టేస్ట్ పోతుంది. ఇలాగ చేదు అవుతుంది. చూడండి, పన్నీర్ 65 అయితే రెడీ అయిపోయింది. చూస్తూనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారని బాబాయ్ అడిగి తెలుసుకుందాం. బాబాయ్, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కందారీ చికెన్. కాందారి చికెన్. ఓకే. కాందారి చికెన్ నెక్స్ట్ చేయబోతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు అన్ని వేసుకొని దీన్ని కాసేపు మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారనమాట. సో బాబాయ్కి ఇస్తున్నాను, ఇది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి. సరే, ఈ మాదిరిగా ఫ్రై చేస్తున్నాం. సేమ్ పొడవుగా చికెన్ అలా కలుపుకొని ఉండాలా? చాలా పాత స్టైల్, 40 సంవత్సరాల టైప్. అయితే ఇది కంప్లీట్గా మొత్తం వేగాక తీసి పక్కన పెట్టుకోవాలా? కొద్దిగా ఉప్పు కారము, ఉప్పు కారము, ధనియాల పొడి, గరం మసాలా, అంతే అండి వేసింది. సేమ్ మ్యాజిస్టిక్ లాగానే? మ్యాజిక్ లాగానే. అలా ఇది కొద్దిగా నిమ్మకాయ కూడా వేసిన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పేపర్ వేరే ఉంటుంది, కర్రీ వస్తుంది. కర్రీ వస్తుంది. ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు, 15-20 నిమిషాలు అంతే? ఏది కూడా ఎక్కువ టైం రెడీ ఉంటాయి కదా అన్నీ. ఆహా. నేను రెడీ పెట్టుకుంటాము, ఇక రెడీ లేకుంటే టైం పడుతుంది. టైం పడుతుంది. ఇది ఎక్కువ నడుస్తారా రెస్టారెంట్లో? బాగా నడుస్తాయి కదా. బాగా నడుస్తారా? ఒక రోజులో మీరు ఎన్ని వంటకాలు చేస్తారు? లెక్కలేదు. ఆర్డర్ వస్తాయి. పొద్దున వచ్చిన కాడ నుంచి చేయొచ్చు. అదే నేను వేస్తుంటుంది, వేరే పిల్లలు ఉంటారు ఇంకా, వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చి మళ్ళీ 7 గంటల నుంచి మళ్ళీ నేను ఇవాళ 10:30కి వస్తాను. 10:30కి వస్తారు? 10:30కి వచ్చి సాయంత్రం ఎప్పుడు వెళ్తారు? అది 11 అయితే 11:30. 11:30 అవుతుందా? బండి కొద్దిగా ఆయిల్, ఓకే, తగినంత ఆయిల్, కొద్దిగా బటర్, ఎండుమిర్చి, ఒక్క ఎండుమిర్చి, ఓకే, కొద్దిగా జీలకర్ర, అంతే. కొంచెం ఒక 1 స్పూన్ అనుకోవాలి. కొద్దిగా ఎల్లిపాయ కటింగ్, ఓకే, చిన్నగా తరుక్కోవాలి. చిన్నగా తరిగినాయి. టేస్ట్ వేయరు, కట్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసుకోవాలా? ఎవరి టేస్ట్ని బట్టి అది ఉప్పు.
చికెన్ కాందారి. చూసారుగా చికెన్ కాందారి రెడీ అయిపోయింది. చెప్పినట్టుగానే చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసేసారు. ప్యాలెస్ హైట్స్ ఫైన్ డైన్ రెస్టారెంట్ మేనేజర్ అభినవ్ గారు మనతో ఉన్నారు. వారితో అసలు రెస్టారెంట్కి సంబంధించిన విశేషాలు ఏంటి, ఏది స్పెషల్గా ఉంటుంది, అసలు ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ గొప్పగా ఇచ్చారు ఏంటి అనేది అన్ని విషయాలు ఆయనతో మాట్లాడుకుందాము. హాయ్ అండి. హలో సింధు గారు, వెల్కమ్ టు ప్యాలెసెస్ బంజారా హిల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. మనం ఇక్కడ కాకుండా మనం తినుకుంటా మాట్లాడదాము. షూర్ షూర్. ఓకే, ఐల్ మేక్ షూర్ ఫుడ్ టేస్ట్ చేసుకుంటా మనం మాట్లాడితే బాగుంటుంది. నా విజన్. ఓకే, సో అభినవ్ గారు ఫుడ్ తింటూ మాట్లాడుకుందామని చెప్పారు. సో అవును. ఫస్ట్ డిష్ ఏంటి? ఇది వచ్చేసి మేడం చికెన్ 65. ఇది మా Okay. సిగ్నేచర్ డిష్. ఓ, ఇది సిగ్నేచర్ డిష్. ఇది ఇండియన్ లో అవుతుంది. ఇండియన్ Okay. చికెన్ 65. మీరు ఒక్కసారి టేస్ట్ చేసి నాకు చెప్పండి. షూర్. సో అభినవ్ గారు టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు థ్యాంక్ యూ నచ్చింది. సింధు గారు. అండ్ సిగ్నేచర్ డిష్ అని చెప్పారు. అవును, సో అలాగే ఉంది. అంటే ఈ రెస్టారెంట్ ఎంత అందంగా ఉందో ఫుడ్ కూడా అంత థ్యాంక్ యూ సో టేస్టీగా మచ్ ఉంది. మేడం. థ్యాంక్ యూ. రెస్టారెంట్ అంటే అంత ఈజీ కాదు, అవును చాలా మెయింటెనెన్స్ చేయాలి. అవును ఫుడ్ మేడం. కూడా కస్టమర్ కి రీచ్ అయ్యేలా అంత టేస్టీగా ఇవ్వాలి. అవును సో మీరు ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు ఫుడ్ లో? మేడం, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటెన్షన్ ఏంటంటే గెస్ట్ కి బెస్ట్ క్వాలిటీ సర్వ్ చేయాలని ఉంటుంది. సో మేము స్టాండర్డ్స్ లో మేము కాంప్రమైజ్ అవ్వము. ఓకే, Okay. మేము గెస్ట్ మా రెస్టారెంట్కి వచ్చారంటే హ్యాపీ అయి ఫీల్ అయ్యి వెళ్తారు వాపసు, ఓకే. రిటర్న్ అలానే వెళ్తారు. సో మేము విల్ మేక్ షూర్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తాం ఆన్ ది Okay. టేబుల్. సో ఇంత అంబియన్స్ చూస్తే ఇంటీరియర్ కావచ్చు, అంబియన్స్ అసలు ఎంత బాగుందని అంటే అంత ఇది బాగుంది. ఏంటంటే మేడం కంప్లీట్ రిచ్ లుక్ మేడం, కంప్లీట్ రాయల్ డైనింగ్ ఫీల్ రావాలి అని చెప్పి మేము ఇదంతా డిజైన్ చేశాం. స్పెషల్ గా రాజస్థాన్ నుంచి తెప్పించి ఆర్ట్ వర్క్ చేపించాం ఈ కంప్లీట్ ప్లేస్. ఆ వాల్స్ కి చూసినా కూడా ఆర్ట్ అవును. చాలా అందంగా కనిపిస్తుంది. అవును సో మేడం. ఎలా ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్? మ్యామ్ ఇది వచ్చేసి మీకు ఫిబ్రవరి 22, 2023 లో స్టార్ట్ చేసాం. ఇది ఆల్మోస్ట్ ఒక 2.5 years అయింది మేడం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి. అప్పటి నుంచి ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే అది రియల్లీ మా షెఫ్ కి క్రెడిట్ ఇవ్వాలి మేడం. ఓకే. మా షెఫ్ అయితే హార్ట్ నుంచి కుక్ చేస్తారు కదా, సో దానికి మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. ఓకే. ఎంత మంది ఉన్నారండి చెఫ్స్ ఇక్కడ? ఇక్కడ సెక్షన్ వైజ్ ఉంటారు మేడం. ఇండియన్ షెఫ్ లో ఒక సీనియర్ షెఫ్ ఉంటాడు, చైనీస్ లో ఉంటాడు, అట్లా ఒక 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనమాట. ఓకే. సో వాళ్ళు సీనియర్ మోస్ట్ ఇన్ ఇండస్ట్రీ అన్నమాట. సో వాళ్ళ చేతి వంట తింటే మాత్రం మీరు వావ్ అనాల్సిందే. ఓకే. సో ఇందాక నేను ఒక చెఫ్ తో ఇంటరాక్ట్ అయ్యాను. బాలరాజ్ షెఫ్ Yeah. అతని సీనియర్ షెఫ్ ఇక్కడ. ఓ నైస్. అసలు ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంటే నిజంగా 50 ఇయర్స్ మామూలు 50 years విషయం. ప్లస్ Yeah. ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి అవును, అంటే ఇండస్ట్రీలో. మామూలు విషయం కాదు. అవును, సో ఇంకా అతను వర్క్ చేస్తున్నాడు. సో అవును. అతని స్పెషలైజేషన్స్ ఏంటి? అంటే బేసిక్లీ అతను ఇండియన్ ఫుడ్ కుక్ చేస్తాడు. ఇండియన్ క్విజిన్ ఇట్లా లైక్ బిర్యానీ చేయడం కానీ, ఇండియన్ గ్రేవీస్ చేయడం కానీ, ఇండియన్ స్టార్టర్స్ కానీ స్పెషలైజేషన్ అన్నమాట దాంట్లో. ఓకే. సో ఇండియన్ ఫుడ్ లో ఏం ఎక్కువ స్పెషలైజేషన్స్ ఉన్నాయి? మన దగ్గర బటర్ చికెన్ బాగుంటది, దమ్కా ముర్గ్ అని చెప్పి బాగుంటది, కాందారి ముర్గ్ బాగుంటది. అది కాకుండా మన దగ్గర చాలా మంది గెస్ట్ వస్తారు, దే ప్రిఫర్ కాంటినెంటల్ ఫుడ్. ఇక్కడ సిజిలర్స్ దొరుకుతాయి మీకు, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ మీకు బేక్ స్టఫ్ ఉంటుంది ఇక్కడ, బేక్ వెజిటేబుల్ అని చెప్పి, బేక్ ఫిష్ అని చెప్పి బాగుంటది. అండ్ ఇంకోటి మన దగ్గర తందూరి చాలా స్పెషల్ ఇక్కడ. మస్ట్ ట్రై తందూరి ఇక్కడ, ఎందుకంటే మీ గాట్ తందూరి ప్లాటర్, డిఫరెంట్ కబాబ్స్ ఉంటాయి. బేసిక్లీ ఇది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కానీ, బట్ వీ సర్వ్ కాంటినెంటల్. అంటే మల్టీ క్యూజిన్ అన్నీ వస్తాయి, బట్ స్పెషలైజేషన్ ఇన్ హైదరాబాదీ, లైక్ హైదరాబాదీ ఫుడ్, బిర్యానీ కానీ, కబాబ్స్ కానీ, మొగలాయ్. సో ఇవన్నీ స్పెషలైజేషన్ మాది ఇక్కడ. ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మీరు ప్రిపేర్ చేస్తున్నారు. అవును. సో నైస్. సో చైనీస్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ చైనీస్ ట్రెండ్ నడుస్తుంది. అవును మేడం. ఇందాక మీరు చెప్పినట్టు సిజ్లర్స్ సిజ్లర్స్ ఎక్కువ నడుస్తుంది. అవును, చాలా అది మంది ట్రెండ్. ప్రిఫర్ చాలా మంది చేస్తున్నారు. సో ప్రిఫర్ ఏ చేస్తారు. ఐటమ్ అన్ సిజ్లర్స్, సో ఏ ఐటమ్ ఎక్కువ సేల్ దీంట్లో అవుతుంది? మిక్స్ విత్ సిజ్లర్ ఉంటుంది. అది చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అన్నమాట ఇక్కడ. అది ఒకటి మీకు చెప్పాను. బేక్డ్ ఫిష్ అని ఉంటుంది, బేక్డ్ వెజిటబుల్ ఉంటుంది, పాస్తాస్ ఉన్నాయి ఇక్కడ. యూ మస్ట్ ట్రై. వి గాట్ నైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్, వైట్ గ్రేవీ, రెడ్ గ్రేవీ, పింక్ సాస్, అలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఈవెన్ మా చాలా రెగ్యులర్ గెస్ట్ ఇక్కడ చాలా మంది కాంటినెంటల్ కోసం వస్తారు. ఇండియన్ కూడా వస్తారు, బట్ మోర్ ఆల్ కాంటినెంటల్ కూడా చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. ఒక కస్టమర్ వచ్చి సాటిస్ఫై అయ్యారు అని అంటే ఒక ఫుడ్ లో, అది అవును. మామూలు విషయం కాదు. అవును సో ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా మీకు? ఫీడ్బ్యాక్స్ అంటే ఇక్కడ
చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మేడం. ఆల్మోస్ట్ అందరు ఇక్కడ వచ్చేవాళ్ళు చాలా మంది రిపీటెడ్ గెస్ట్ ఉన్నారు, రెగ్యులర్ గెస్ట్ ఉన్నారు. ఏంటంటే ప్యాలెసెట్ అంటే అదొక బ్రాండ్ అంటే అది ఇప్పటి నుంచి కాదు, మాకు పాతది ఇంకోటి ఉంది హ్యాబిట్స్ లో, అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి వస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 45 years ఇది ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యి. సో దీనికి ఒక లెగసీ అని ఉంది అనమాట. సో ఏంటంటే ప్యాలెసెట్ అంటే బ్రాండ్, అక్కడ వెళ్తే మంచి ఫుడ్ సర్వ్ చేస్తారు. మేము ఏంటంటే హార్ట్ఫుల్ గా సర్వ్ చేస్తాం. వాట్ ఎవర్ సర్వ్ ఏమైతే మేము గెస్ట్ సర్వ్ చేస్తామో హార్ట్ఫుల్ గా సర్వ్ చేస్తాం మేము. ఓకే, హ్యాబిట్స్ లో అని చెప్పారు కదా, సో అక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? అది 1985 అరౌండ్ 1986 లో స్టార్ట్ అయింది మేడం. ఇది రీసెంట్లీ ఫ్రాంచైజీ ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. 2.5 years సో ఇక్కడైతే ఎలా ఉందో అంబియన్స్ అంతా, రాయల్ లుక్ అంతా అక్కడ కూడా సేమ్ మేడం. అదే దాన్ని కాపీ చేసాము. అదే రాయల్ లుక్ ఉండాలని చెప్పి సేమ్ అదే ఇంటీరియర్ డిజైన్ చేసాము. ఓకే, అంటే ఏరియా టు ఏరియా కొంచెం చేంజ్ అవుతా ఉంటది అంటే అంటే ఇంకా ఆడ కొంచెం ఇంకా ప్రీమియం లుక్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే బంజారీస్ అనేది ఇక్కడ లొకేటెడ్ రోమ్ 12 కదా, ప్రీమియం సెక్టార్ ఇది, కొంచెం ప్రీమియం గా చూద్దాం, లగ్జరీస్ చేద్దాం అని చెప్పి చేసాం అనమాట అలా. సో అంటే జైపూరి అని అంటే ఆఫ్ కోర్స్ ఆ రాయల్ అంటే ఆ యాన్షియంట్ లుక్ అనేది అక్కడ చాలా ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. ఆ ఎలిగెంట్ లుక్ రావాలని చెప్పి మేము చేసాం అన్నమాట. సో ఇదంతా స్టార్ట్ చేసి ఆ ఇంటీరియర్ అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేసరికి మీకు ఎంత టైం పట్టిందండి? అంటే స్టార్ట్ జల్దీ అయిపోయింది మేడం, అంత ఎక్కువ టైం తీసుకోలేదు. వి డిడ్ంట్ టుక్ మచ్ ఆఫ్ టైం. ఒక 7 months 8 months లో మొత్తం వర్క్ ఫినిష్ అప్ అయిపోయింది. ఓకే, సో ఎన్ని ఏంటంటే ఇది దీని గురించి క్రేజ్ చాలా అలా ఉండే. ఓకే, గెస్ట్ కాల్ చేయడం కానీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది బంజారాస్ లో, దే వర్ వెరీ కీన్ అబౌట్ దిస్ ఫ్రాంచైజ్ అనమాట. సో అందుకే అంతే జల్దీ ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేసి వి స్టార్టెడ్ ఆఫ్. సింధు గారు ఫస్ట్ టేస్ట్ చూద్దాం, ఇంకా 3-4 ఐటమ్స్ ఉన్నాయి టేస్ట్ చేయాల్సింది. సో అది కూడా టేస్ట్ చేసి విల్ గో ఫార్వర్డ్. సో అభినవ్ గారు మీరు చెప్పినట్టు చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చికెన్ 65 కావచ్చు, పన్నీర్ 65, ఎవ్రీథింగ్ అంటే ఆ టేస్ట్ ఏదైతే వేసారో అందులో ఇంగ్రీడియంట్స్ కావచ్చు అన్ని టేస్ట్ చాలా పర్టికులర్ గా తెలుస్తుంది. మేము యూజువల్లీ అథెంటిక్ ఫ్లేవర్స్ యూజ్ చేస్తాం మ్యామ్. సో ఏమైనా దాని ఇంగ్రీడియంట్ కానీ మసాలా కానీ వాట్ ఎవర్ అథెంటిక్ యూజ్ చేస్తాం మ్యామ్. చెఫ్ గురించి ఇందాక కొంచెం కాన్వర్సేషన్ చేసాం, ఇప్పుడు ఆయన గురించి చెప్పండి. అంటే లైక్ బై వాట్ టైమ్ హీ విల్ కమ్ అండ్ బై వాట్ టైమ్ హీ విల్ గో? అంటే అతను వచ్చేసి మార్నింగ్ 10కి వస్తారు మేడం. సో ఈ మిజాం ప్లాన్ రెడీ చేసుకోవడం కానీ, ఈ లంచ్ సెషన్ కొంచెం ప్రిపరేషన్ చేసుకోవడం కానీ, వచ్చి చేసిన తర్వాత మాకు లంచ్ అనేది 12 afternoon స్టార్ట్ అవుతుంది. 12 noon నుంచి 4 o'clock in the evening, 4 hours లంచ్ సెషన్ అని ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ 4 ది ర్యాప్ అప్ కొంచెం బ్రేక్ వెళ్ళి మళ్ళీ డిన్నర్ సెషన్ కి వస్తారు అనమాట. సో డిన్నర్ స్టార్ట్స్ ఫ్రమ్ 7 to 12 AM. ఏ టైం వరకు రెస్టారెంట్ ఓపెన్ ఉంటుంది? ఇది రౌండ్ ద క్లాక్ మేడం. యూజువల్లీ దెర్ ఇస్ నో బ్రేక్ ఇన్ బిట్వీన్. వీల్ టేక్ గెస్ట్ ఆఫ్టర్ 4 ఆల్సో, బట్ లిమిటెడ్ మెన్యూ అవైలబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మాకు ఆఫ్టర్ 4 వీ డోంట్ సర్వ్ తందూరి అనమాట. సో వీ సర్వ్ ఇండియన్ ఫుడ్, సమ్ చైనీస్ ఫుడ్, సమ్ బిర్యానీ అవైలబిలిటీ మటుకు మేము చేస్తాం. So we don't stop our guest stepping into our restaurant. So ala. So it's round the clock. We open at 12 PM in the noon and 12 midnight. So 12 to 12. Okay. So అభినవ్ గారు ఇంకా ఫుడ్ గురించి చెప్పాలి అని అంటే మీ రెస్టారెంట్ ని రిప్రజెంట్ చేయాలి అని అంటే ఏం చేస్తారు, ఏం చెప్తారు? మీరు ఇంకా ఫుడ్ ట్రై చేయాలంటే మా దగ్గర అమేజింగ్ బిర్యానీ దొరుకుతుంది. మీరు అది టేస్ట్ చేసిన తర్వాత చెప్పండి, మీరు దాని కూడా సూపర్బ్ అంటారు. టేస్ట్ వైజ్ డెలిషియస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. 100% మేడం. సింధు గారు మీరు ట్రై చేయాల్సిన బిర్యానీ ఇక్కడ మటన్ బిర్యానీ, ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పండి నాకు. షూర్ అభినవ్ గారు, కంపల్సరీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. చాలా బాగుంది. థాంక్యూ మ్యామ్. అంటే లైక్ స్పైసీ లేదు, అలా అని నార్మల్ ప్లెయిన్ గా లేదు, చాలా బాగుంది టేస్ట్. థాంక్యూ. అంటే హైదరాబాద్ లో మటన్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. సో హైదరాబాద్ అంటే బిర్యానీ అంటేనే హైదరాబాద్. సో అలాగే ఉంది మీరు చెప్పిన డైలాగ్ లాగే. కెపాసిటీ ఎంత అండి మేడం? కెపాసిటీ వచ్చేసి కింద రెస్టారెంట్ వచ్చేసి 150 సీటింగ్ కెపాసిటీ. పైన వీ హ్యావ్ దిస్ సెపరేట్ ప్రైవేట్ డైనింగ్ అన్నమాట. అంటే కింద కూడా ప్రైవేట్ డైనింగ్ ఉంది, ఒక 2 ప్రైవేట్ డైనింగ్స్, ఒకటి 15 seater, ఒక 20 seater. పైన ఇంకో ప్రైవేట్ డైనింగ్ కొంచెం లగ్జరియస్ గా రాయల్ లుక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 20 సీటింగ్ కెపాసిటీ. సో ఇంక్లూడింగ్ దిస్ ఇస్ 170 సీటింగ్ కెపాసిటీ. ఓకే, నైస్. అంటే ఫ్యామిలీస్ కూడా? అవును మేడం. వీ టేక్ ఫ్యామిలీ గెట్ టుగెదర్, బర్త్డే పార్టీస్ కానీ, కార్పొరేట్ గెట్ టుగెదర్స్ కానీ, వాట్ ఎవర్, సోషల్ గెట్ టుగెదర్స్, వాట్ ఎవర్, అన్ని ఆల్ కైండ్ ఆఫ్ పార్టీస్ వి అండర్టేక్. నైస్. సో
అసలు మీ రెస్టారెంట్ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత థ్యాంక్ బాగుంది. యూ సో మచ్ సో మేడం, మీరు థ్యాంక్ యూ. కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు అండ్ Thanks a చాలా lot, బాగా madam. కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నైస్ మీటింగ్ మేడం. నైస్ మీటింగ్. Thank సో చూశారు కదా, అభినవ్ గారు చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు, చాలా మంచిగా కూడా ప్యాలెస్ హైట్స్ ఫైన్ డైన్ రెస్టారెంట్ గురించి చెప్పారు. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. సో చాలా, నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చేసింది. అంటే ఒక రెస్టారెంట్ ఏదైతే రిప్రజెంట్ చేయాలో ఆ ఫుడ్ మాత్రం అలా రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. నాకు చాలా నచ్చింది, మీరు కూడా కంపల్సరీ రావాల్సిందే. ఫ్యామిలీలో ఏదైనా పార్టీ కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, సెలబ్రేషన్స్ ఏవైనా కూడా ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది మన రెస్టారెంట్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.